నాది ఇస్తే తగిలేలా ఉంది. ఓహ్! 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 యెస్. చక్రి, ఏంటిది? ఇక్కడికెందుకొచ్చావు? ఈ గదిలోకెందుకొచ్చావు? ముందు బయటికి వెళ్ళు. మర్యాదగా బయటికి వెళ్ళు. లే! బయటికి వెళ్ళమంటున్నానా? ఏ ఆగాగు. ఎందుకంత భయపడుతున్నావు? నీ గదిలోకి పరాయివాడెవడు రాలేదు. అంత వణికిపోతావేంటి? నేను నీ భర్తనే గదా! ఏమన్నావు? నిద్రలో లేచావు గదా! మర్చిపోయావా? మనకి పెళ్ళయింది. తాళి కట్టాను. రిజిస్టర్ కూడా చేశారు. చూడు, నీ మెడలో పుస్తెలు కూడా ఉన్నాయి. మరెందుకు భయపడుతున్నావు? నువ్వు నా భార్యవే కదా! ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎందుకిలా మాట్లాడుతున్నావు? తాగొచ్చావు. నా గదిలోకొచ్చావు. తప్పుగా మాట్లాడుతున్నావు. పెద్దవాళ్ళేస్తే నిన్ను చంపేస్తారు. వెళ్ళు. వెళ్ళిపో. నిన్ను చూస్తుంటేనే జుగుప్సగా ఉంది. నీ మాటలు వింటుంటే అసహ్యంగా ఉంది. ముందు ముందు నువ్వు బయటికి నడు. ఎక్కడికి వెళ్ళేదే లేదు. ఈ రాత్రి నుంచి నేనిక్కడే నీతోనే. రా మహా! పడుకో. భయపడకు. హ్మ్. రా. రమ్మడ్డు. ఏ చక్రి, చెప్తున్నా, దగ్గరికి రాకు. హ్మ్. ఆగు. నేను 2 అడుగులు ముందుకేస్తే, నువ్వు 4 అడుగులు వెనక్కేస్తావేంటి? ఇలాగైతే ఈ యుగంలో మనం కలిసి కాపురం చేస్తామా? ఎందుకు భయం? ఎవరికి భయం? హ్మ్. తాళి నేనే కట్టాను. చట్ట ప్రకారం మనం వైఫ్, హస్బెండ్‌లం. ఎవరు కాదంటారు? ఆగు. ముందుకొస్తే మర్యాదగా ఉండదు. అక్కడే ఆగు. చంపేస్తాను చక్రి. దగ్గరికొస్తే చంపేస్తాను. ఏంటి? డోర్ తీస్తున్నావు? బయటికెందుకు వెళ్ళనిస్తాను? నువ్వు నేను భార్యాభర్తలం బంగారం. అంటే మొగుడు పెళ్ళాలం. ఎక్కడన్నా మొగుడు బయట పడుకుంటాడా? పెళ్ళాం లోపల పడుకుంటుందా? తప్పు గదా! పద, పద పడుకుందాం. ఏ ఏం వాగుతున్నావు? అడ్డు తప్పుకో. తలుపు తీనివ్వు. తీస్తావా లేదా? భయపడకు బంగారం. నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను ప్రేమగా. ఏ ఆపు. పెద్ ఏ పెద్ది పెద్ది ఏ ఆప. ప్రతి దానికి పెద్ది, పెద్ది, పెద్ది. ఇప్పుడెందుకు పెద్ది? వద్దు. మర్యాదగా నన్ను వెళ్ళనిస్తావా లేదా? పెద్ది ఆ! రే కన్నా! రే కేశవ! లేవండ్రా! మహాలక్ష్మి ఏడుస్తుంది, పిలుస్తుందిరా! వెళ్దాం పదండి. అమ్మ మహాలక్ష్మి! ఏంటమ్మా? ఏమైందమ్మా? వదినా, ఏమైంది? ఏంటండి? ఏమైంది? అమ్మా తలుపు తీయమ్మా!
చక్రి తలుపు తీనివ్వడం లేదు పెట్టి. తాగొచ్చాడు, గడియ పెట్టాడు, ఏంటంటూ మాట్లాడుతున్నాడు పెట్టి. నాకు భయం వేస్తుంది పెట్టి. నన్ను కాపాడండి పెట్టి, ప్లీజ్. రే చక్రి ఏమైందిరా నీకు? తలుపుతీరా. రే చక్రి రే తలుపు తీరా, చంపేస్తాను, తలుపు తీరా. అనియా, వదిన ఏడుస్తున్నా అనియా, భయపడుతుంది. తలుపు తీయనియా. వెళ్ళిపోండి. మీలాగే నేను పడుకోవాలా? మీతో పాటే పడుకోవాలా? నాకు పెళ్ళయింది, నేను ఇక్కడే ఉంటా. రే తలుపు తీరా. అనియా, తలుపు తీయనియా. తలుపు తీరా. చక్రి చక్రి తలుపు తీరా. చేస్తున్నాడు రాయుడు. తాగొచ్చి లోపలికెళ్ళి తలుపు పెట్టుకున్నాడు. మహాలక్ష్మి భయపడుతుంది. నా మాటల్ని వీడిలా అర్థం చేసుకున్నాడా? ఒరేయ్ దరిద్రుడా, కళ్ళు పోతాయిరా, అమ్మాయి బెదిరిపోతుంది, తీరా తలుపు. ఏయ్ నరికి పారేస్తాను, తలుపుదే. ఏ ముసలోడా, నువ్వు కూడా నన్ను తూ అన్నావు కదా. తీయనంటే తీయను. పోనే. రే చక్రి తలుపు తీరా. గుణపం తీసుకురారా, తలుపు భద్రం కొడదాం. రే ఆగరా. వాడు తలుపుకు ఆనుకునే ఉన్నాడు. మాట ఇక్కడి నుంచే వినిపిస్తోంది. పెట్టి కాపాడండి పెట్టి, ప్లీజ్. అమ్మ మహాలక్ష్మి, నీకేం కాదమ్మా. రే తలుపు తీరా చక్రి. మహాబంగారం, ఇవాళ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, మనకి పెళ్ళైంది. 2, నేను నీ మొగుణ్ణి. అంతే, అయిపోయింది. తలుపు తీరా. బద్దున్నా. అరే రమ్మంటుంటే కుదిరా. అమ్మ లక్ష్మి. అమ్మా మహాలక్ష్మి, నీకేం భయం లేదమ్మా, మేము వచ్చేసాంగా. అమ్మ తలుతారేమమ్మా. మహాలక్ష్మి ఏమైందమ్మా? తాగి గదిలోకి వచ్చాడు. మనం భార్య భర్తలు అంటున్నాడు. ఈ గదిలో పడుకుంటే తప్పేంటి అంటున్నాడు. పెద్ది, నాకు చాలా భయం వేసింది. శ్రీ, అరే, నువ్వు ఈ గదిలో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. పదరా. పదరా. రారా, రా, పద. రారా, బయటికి రారా. రారా. ఏంట్రా ఏంట్రా నువ్వు చేసిన పని? ఏంటి తప్పేంటి? ఏం తప్పు చేశాను? నా భార్య, నేను తన భర్తని. చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాం. గదిలో ఉంటే తప్పేంటి? పోలీసులే ఒప్పుకున్నారు, వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారు. మీరేంటి బయటికి లాక్కొస్తున్నారు? ఇలా అయితే ఎప్పటికీ నన్ను దూరంగానే పెడుతుంది. నన్ను వదిలేయండి, ఇద్దరం ఒకే గదిలో. ఏంటి కొడుతున్నావు? ఏం బాగుతున్నావురా? కొత్తగా ఈ తాగుడు ఎక్కడ నేర్చుకున్నావు? ఇంత చెడిపోయావేంట్రా నువ్వు? ఎన్నడూ లేంది పశువులా ప్రవర్తిస్తున్నావేంటి? రే మహాలక్ష్మి చూడ్రా, ఎంత బెదిరిపోయిందో చూడు. బంగారం,
నువ్వు ఏడవకు బంగారం. ఎవరి నుంచైనా నిన్ను కాపాడేది నేను. నా నుంచే కాపాడమంటావేంటి బంగారం? నీ భర్తని నేను. నిన్ను చూసుకోవాల్సింది నేనే. పెళ్లి పెటాకులు లేని వాళ్ళకి నా గురించేం తెలుస్తుంది? గౌరమాయ్ ఏంటి కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? ఏం తప్పు చేశాను నేను? తాగొచ్చి ఎవడింటికో వెళ్ళి ఎవడి భార్యనో భయపెట్టలేదు. నా ఇంటికి నా గదికొచ్చి నా భార్య దగ్గరికే వెళ్ళాను. రేయ్ ఏ చెయ్యి దించకపోయావో చెయ్యి అక్కడికక్కడే నరికేస్తాను. దించరా. నడవరా ఇక్కడి నుంచి, నడవరా. నేను నా గదిలోకే వెళ్తాను. నడవా. లేరు. నా మాట వినరా. వదరా రూమ్లో. రే నన్ను వదలండి, నేను పోతా. రే వద్దు. నేను పోతాను. రే చక్రి, నేను చెప్పేది విను. తప్పుగా. చక్రి, నా మాట విను. చక్రి, నేను చెప్పేది విందా. చక్రి, చక్రి. నాకన్నా ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. నిన్ను రక్షించి తీసుకొచ్చిన వాడి వల్లే నీకు ప్రమాదం ఎదురైంది. వాడిలా ప్రవర్తించడం వల్ల నువ్వెంత భయపడిపోయావో తెలుస్తోంది. ఈ తప్పుకి ఎలాంటి ప్రాయశ్చిత్తం ఉంటుందో నాకు తెలియడం లేదమ్మా. మన ఇల్లే కదా అని నమ్మి తలుపుకి గడియ కూడా వేసుకోలేదు పెద్ద. నలుగురం కాపలా ఉన్నామని ధైర్యంగా ఉండమన్నా. కాని ముగ్గురు ఆదమరిచి నిద్రపోయారు. ఒకడు ఎన్నడూ లేనిది తాగిన మత్తులో వచ్చాడు. ఇక్కడ తప్పు
నలుగురు కాపలాదారులది ఉంది. ఇక ఎప్పటికీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిజాయితీగా చేస్తారని నమ్మి నువ్వు నిశ్చింతగా నిద్రపోమ్మా. నీ అనుమతి లేకుండా నీ గదిలోకి వాడెప్పటికీ అడుగు పెట్టడని నేను హామీ ఇస్తున్నాను. నీ నమ్మకం కోసం గడియ వేసుకుని పడుకోమ్మా. మనం భార్యాభర్తలు అంటున్నాడు. ఈ గదిలో పడుకుంటే తప్పేంటి అంటున్నాడు. మగాడన్నాక భార్యతో ఉండడం కాదు, భార్య మనసులో ఉండాలి, భార్య గదిలో ఉండాలి. నేనే 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 నోటితోలతో వాడిని రెచ్చగొట్టినట్టున్నాను. అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోరా అంటే వాడికి ఇలా అర్థమైనట్టుంది. బంగారు తల్లి ఎంత బెదిరిపోయిందో. తప్పు తప్పు రేయ్ రేయ్ నన్నెందుకు రాపుతున్నావు? నాకు హక్కు లేదా? తన మెడలో తాళి కట్టలేదా? రేయ్ ఆనే ఆనే వీటిని ఆపడం నా వల్ల కావట్లేదన్నయ్య. ఎందుకు ఆపుతున్నారు? ఎన్ని రోజులు ఆపుతారు? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే తన గదిలో పడుకోమని చెప్పింది. మన ఇంట్లో మాత్రం తన గదిలో పడుకుంటే తప్ప పెదే 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 అని అరుస్తుందండి. జై, నోరు మూసుకోరా, ఎక్కువ వాక్కో. ఏదో గొప్ప పని చేసినట్టు ఇంకా హక్కుల గురించి మాట్లాడుతున్నావు. మీరేనరా ఎప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు? ఆ నారాయణ అంతే, చెప్తే వినరేంటి మీరంతా? నా భార్యతో పాటు నా ఇంట్లో నా బెడ్రూమ్లో నేను పడుకుంటే తప్పేంటి? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తారో వెళ్ళండి, ఏ కోర్టుకి వెళ్తారో వెళ్ళండి. అందరినీ పిలిచి పంచాయతీ పెడతారా? పెట్టండి. లేదంటే కొంపలే మునిగిపోవని వెళ్ళి తనకి చెప్పండి. పెద్ది, నువ్వు చెప్తే తను వింటుంది పెద్ది. వెళ్ళు పెద్ది, వెళ్ళు వెళ్ళు చెప్పు. ఓ ఓ పెద్ది. ఎంతమంది కొడతారా? లోకంలో ఎక్కడా లేదు. భార్య గదిలోకి భర్త వెళ్తే కొట్టే సాంప్రదాయం ఎవడ్రా మొదలుపెట్టింది? ఏ చట్టంలో రాసింది? నేను పోతా, ఇప్పుడే పోతా. ఎవడు ఆపుతాడో చూస్తా. వెళ్తారా? ఏ, ఏ. పదరా. తెల్లవారేదాకా ఎవ్వరూ తలుపు తీయద్దు.
ఆ? ఆ, రే మన హెరిటేజ్ హౌస్కి బొక్క పడినట్టుందిరా, వర్షం వస్తుంది. ఆ, లేకపోతే షవరా ఏంటిది? ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమేమో ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ ఇరుకు పోయే పొగిలినంతలోన నువ్వు నేను భార్యాభర్తలం బంగారం, అంటే మొగుడు పెళ్ళాలు. ఎక్కడమ్మా మొగుడు బయట పడుకుంటాడా, పెళ్ళం లోపల పడుకుంటుందా? చుట్టీవెక్స్ అమ్మ మహా, ఇంత పొద్దునే వదిలు. మహా, అమ్మ మహా, వదిన. ఎక్కడికి రా? తెలీదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? బట్టలన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా. ఆఫీస్కైతే ఇంత పొద్దున ఎందుకెళ్తుంది? ఈ ఇంటికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతున్నట్టుంది. ఇదొక గబ్బిలాల కొంపగా మళ్ళీ మారబోతున్నట్టుంది. ఓ ఓ ఇక్కడున్నానేంటి? మగాడన్నాక భార్యతో ఉండడం కాదు, భార్య మనసులో ఉండాలి, భార్య గదిలో ఉండాలి. అబ్బాయిగా నువ్వే అడ్వాంటేజ్ తీసుకోవాలరా. పైగా నీకిప్పుడు భర్తగా హక్కు కూడా ఉంది కదా. ఎక్కడికి వెళ్ళేదే లేదు, నేను ఇక్కడే నీతోనే. రామహా, పడుకో. నా ఇంట్లో నా గదిలోనే నా భార్య పక్కనే పడుకున్నాను. ఏయ్! ఏ యో కన్నా, ఓపెన్ చేయండి రా. అనే ఎవరిని?
నిన్నే. ఓ, నీకు అన్నెవరో తమ్ముడెవరో తెలుస్తుందా? అన్నయ్య అది నేను కావాలని చేయలేదన్నయ్య. చాలాప్రా. మనిషిలాగా ప్రవర్తించావా? ఒక పశువులాగా ప్రవర్తించావు. ఒక రాక్షసులాగా ప్రవర్తించావు. ఒక ఆడపిల్ల మనల్ని నమ్మి గడియ వేసుకోకుండా ఇంట్లో ఉంటే ఆమె గదికి వెళ్ళి ఎంత భయపెట్టావో తెలుసా? ఎంత వణికిపోయిందో తెలుసా? అది నాకే తెలియకుండా జరిగిందన్నయ్య. పాపో, ఇల్లు తెలిసింది, ఇంటికి దారి తెలిసింది. ఆ గదేంటో తెలియలేదా? ఆ గదిలో ఎవరుంటారో తెలియలేదా? తప్పు, ఒప్పు, మంచి, చెడు అన్నీ మరిచిపోయి మృగంలా మారిపోయావు. ఛీ, నువ్వు నా తమ్ముడువని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. పోరా. అన్నయ్య. రే కన్నా, అసలు ఏం జరిగిందంటే నాకు కళ్ళున్నాయి, చూశాను. చెవులున్నాయి, విన్నాను. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు. రే రే కన్నా కన్నా కేశవ, రే నీకు కూడా నా గురించి తెలుసు కదరా. చెప్పోరా. అన్నా, నేను వెళ్ళేస్తాను. రే ఆగో. తన ఆఫీస్కెళ్ళిపోయింది. ఇంక నువ్వు ఆ గదివైపు తొంగి చూశావో పేక మీద కాలేసి తొక్కుతా. నాన్న. అసలు దీని అంతటికీ కారణం ఆ నారాయణే. ఎలాంటి వాడిని ఎలా మార్చావు? నేనేం చేశాను? నేను రోజూ తాగుతాను, కానీ నాకు ఒంటి మీద స్పృహ ఉంటుంది. తప్పు, ఒప్పు, మంచి, చెడు అన్నీ గుర్తుంటాయి. ఏయ్! నా కంట్రోల్లో నేనున్నాను. మహాలక్ష్మి నన్ను ఎంత దూరంగా నిలబెడితే అంత దూరం నుంచే ప్రయత్నం చేశాను. కాని నువ్వు, నేను మొగుణ్ణే కాదన్నట్టు, నాకు భర్తగా ఉండే అర్హతే లేదన్నట్టు, ఎప్పటికీ నేను ధైర్యం చేయనట్టు ఏదేదో అని రెచ్చగొట్టావు. నీ మాటలు తట్టుకోలేకే నేను తాగాను. నీ మాటలు తట్టుకోలేకే నేను ఆ గదిలోకి వెళ్ళాను. మీ ఇద్దరూ కలిసి బతకాలని చెప్పాను. ఆ అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోమని చెప్పాను. కానీ నిన్ను గదిలోకెళ్ళి తలుపేసుకుని పెళ్ళాన్ని భయపెట్టమని నేనెప్పుడు చెప్పాన్రా? తాగి చిల్లర చేష్టలు చేసింది నువ్వో. ఎప్పుడు ధైర్యంగా ఉండే అమ్మాయిలో మొదటిసారి పిరికితనం చూశాను, బేలతనం చూశాను. ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లేరా. తల్లి చెల్లి ఉంటే తెలిసేదే. ఒక ఆడపిల్ల తండ్రి దగ్గర ఎలా ఉంటుందో, అన్న దగ్గర ఎలా ఉంటుందో, కట్టుకునేవాడి దగ్గర ఎలా ఉంటుందో, ఏ ఉద్దేశం లేకుంటే ఎలా ఉంటుందో తెలిసేదే. ఇప్పుడు నాకు నీతులు చెప్తున్నావా? తాగబోతున్నారాయన. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక ఇప్పుడు వేదాంతం చెప్తున్నావా? ఎప్పుడైనా నీ సలహా అడిగానా? తనకి దగ్గరవాలి, ఏం చెయ్యాలో చెప్పు అని అన్నానా? ఎలా దూరం చేసుకోవాలో అది నేర్పావు. నన్నెలా ద్వేషించేలా చేసుకోవాలో అది నేర్పావు. నీలాంటి బండ మనిషి దగ్గర సున్నితమైన మనసున్న మనిషి గురించి తెలుసుకోవాలనుకుని నేనసలు మనిషినే కాదనిపించుకునేలా ప్రవర్తించాను.
అన్నయ్య దృష్టిలో నేనొక దుర్మార్గుళ్లా మారిపోయాను. కన్నా కేశవ మనసులో నేనొక తాగుబోతుని, రౌడీనైపోయాను. మొత్తం జరిగిందానంతటికీ నువ్వే కారణం. ఇంతమంది ఇన్ని రకాలుగా నా గురించి అనుకుంటున్నారు. ఇంకా మహాలక్ష్మి ఎంత ఘోరంగా అనుకుంటుందో ఊహించుకోలేకపోతున్నాను. ఖచ్చితంగా నిన్ను కామాంధుడిలాగే చూస్తుంది. చాలా అబ్బయ్యా, ఆ మాట అంటే చంపేస్తాను. నాకు నా హద్దులు తెలుసు. ఆమె మీద నాకున్న హక్కులు తెలుసు. ఆమె మనసులో స్థానం సంపాదించుకోవాలంటే నాకున్న అర్హతలేంటో అవి తెలుసు. అన్నీ తెలిసి నా లిమిట్స్లో నేనుంటే ఆ గీత దాటించింది నువ్వు. నాకు శాపం తగిలినా పాపం తగిలినా అందులో సగం నువ్వు అనుభవిస్తావు. మంచిది. నా వల్లే నువ్వు తప్పు చేసుంటే నాకేం తగిలినా సంతోషంగానే ఉంటాను. పోరా. ఏ ఏమైంది? ఏం లేదు. నేనేదో ఆలోచనలో ఉన్నాను. సడన్గా మీద చేయి పడేసరికి ఉలిక్కి పడ్డాను. ఇవాళ వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. ఏదో టెన్షన్లో ఉన్నావు. ఏం జరిగింది? నథింగ్. నైట్ సరిగ్గా నిద్రలేదు. ఎందుకు? ఒకరింట్లో ఉంటే ఎంతైనా మనకి ఫ్రీడమ్ ఉండదు కదా. చూసుకునేవాళ్ళు బాగా చూసుకున్నా ఏదో ఒక వైపు నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. నేనే నీతో మాట్లాడాలనుకున్నాను. సరే, జస్ట్ 5 మినిట్స్లో వస్తాను. కాఫీకెళ్దాం. అక్కడ మాట్లాడడానికి ఫ్రీగా ఉంటుంది. ష్యూర్. సారీ అండి. మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదే. ఇప్పుడెలా? ఏం చేయాలి? రే చక్రి, ఏంట్రా నీ బతికింత దరిద్రంగా తయారైంది? బుద్ధుందా నీకు? ఇప్పుడు మహాలక్ష్మి ఎదురుగా ఎలా నిలబడతావు? ఆమె అడిగే ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్తావు? ఇన్నాళ్ళు ఆమె పెంచుకున్న నమ్మకాన్ని ఎన్ని ముక్కలు చేసావురా? చా